ఈనాటి సంగీత కార్యక్రమ సినీ సంగీత విభావరి కాన్సెప్ట్ కర్త అలాగే సమర్పణ చేస్తున్నటువంటి గాయకుడు నటుడు శ్రీ కొప్పరపు రాధాకృష్ణ గారు ఎంతో ఆలోచించి ఒక వినూత్నంగా ఉండాలని, ఒక విలక్షణంగా ఉండాలని అన్ని టీజింగ్ సాంగ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని కాన్సెప్ట్ పెడుతూ వాటిలో పద్యాలు కూడా ఎలా పడ్డాలని ఆలోచన చేసి సన్నివేశభరితంగా ఉంటేనే ఆ పద్యాలు ప్రజెంట్ చేయడం జరుగుతుందని భావించి సన్నివేశభరితం అంటే సంభాషణలు, పద్యాలు, 3 పద్యాలు సీతారామ కళ్యాణంలో సంభాషణలతో సహా ఆ సంభాషణలు 3 పద్యాలు సీతారామ కళ్యాణంలో రావణాసుడి పద్యాలు అలాగే రంభ సంభాషణ ఆ 3 జరుగుతాయి. ఇప్పుడు గాయకులైనటువంటి రాధాకృష్ణ గారిని, పద్మావతి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ సీతారామ కళ్యాణం అంటే మనకి తెలుసు ఎంత చక్కని కళాఖండము. దాంట్లో మనందరికీ తెలిసింది రావణాసురుడు రాక్షసులందరినీ జయించి తరువాత స్వర్గలోకానికి కూడా ఒక్కసారి అలా వెళ్ళొస్తానని చెప్పి ఒక డైలాగ్ చెప్తాడు. ఆ తర్వాత పద్యాలు వస్తాయి. ఆ సంభాషణ సీతారామ కళ్యాణం గాలికొచ్చిన నరసింహారావు గారి, సముద్రాల గారి, ఇవి ధనీకుల అనేటువంటి వ్యక్తి రాసినటువంటి పద్యాలు. ఇవి నెలతా ఇటువంటి పద్యం. అటు తర్వాత పొరుపకు బ్రహ్మ వంశమును పుట్టి అదొక పద్యం, బ్రహ్మ పద్యం. తర్వాత మళ్ళీ రావణాసుడు పాడే జనకొండు 2 పద్యాలు, 2 ఘంటసాల గారి పద్యాలు, ఒకటి సుశీల గారి పద్యం, ఈయన గారి పద్యం. రావణాసుడు అంటున్నాడు, రావణాసుడు ఇచ్చిన టీజింగ్ చేసే వ్యక్తి ఎవరు ఉంటారు కదా, పౌరాణికంలో ఆ టీజింగ్ ఎలా ఉందో చూపించాలి. రాధాకృష్ణ గారి సన్నివేశాన్ని పెట్టారు. దానవుగా నా ఈ శాసనాన్ని అమలుపరిచే పనిని అవిశ్రాంతంగా పూర్తి చేయండి. నేను ఈ లోపు అమరలోకపు అందచందాలను వీక్షించి వస్తాను. ఇందులో రంభాలు వస్తుంది. ఓహో, ఏమియా సోయగము, ఏమియా ఉయ్యాల, ఎన్ని తపస్సులు చేస్తే కనిపిస్తుందట ఇంతటి సోయగము. ఎవరి దానవే జోని ఇంతవరకు కిలకిలలాడిన నీకు అంతలో మౌనమెందుకి, తోడి వైశ్యలు దూరమైనారని అనుక పలుకవే మారు నీ చిలుక. ఓహో, కనురెప్పలార్పని నీవు అక్షర పక్షి కంటివా. నా పేరు అంకేష్, నీ పేరు రంభ. నీ ఊరు సోయగం చూచి జానవే అనుకున్నా. ఏది
చిరునవ్వు చిందే నీ చిన్నారి ఊమెత్తి కవిందు సేవే పోబోయి మామ ఇదెక్కడి వరసే భామ సరసమ అయితే మాకు సంతోషం మెల్లగా ఒక్కసారి మామ నన్ను అవమానించకండి. నదకు పేరుని కోడలని మీకు కోడలని కదా. తొలుపగు బ్రహ్మవంశమున పుట్టి కృతుల్ వహించి ఘోర నిష్ఠల్ తపముల్ ఘటించి బహు సత్క్రియలోగిన మిమ్ము వంటి పెద్దలే తగువావియుం వరసయుం తప్పి చెరిచిన ధాత్రిలోపల కలుయిక పాలమేరుదురే కాపథమా తనుజాతి నాయనా దేవవేషులకు కూడా వారి వరుసలున్నవన్న సంగతి నీ నుండి వింటున్నాను. ఈ మాట చెప్పు. జనగుండు సుతుడును చందంబు చే